ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబము గన్బజార్ వాస్తవ్యులు సహోదరుడు చింతాటి కిషోర్ గారు, వారి భార్య శ్రీమతి చింతాటి లలిత గారు, వీరి కుమార్తెలు కుసుమాంజలి అను సహకారాన్ని ఇస్తున్నారు. చింతాటి కిషోర్ గారు, లలిత గారు బిడ్డలు కుసుమాంజలి అను గారు ఇచ్చిన సహకారం బట్టి వీరికి ధన్యవాదాలు. ప్రభువు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు మనము ప్రార్థిద్దాము. ఈ ఎపిసోడ్ ఈ దినమే రికార్డింగ్కి ముందు వచ్చింది. ఇంచుమించు ఏ రోజుకు ఆ రోజే నేను రికార్డింగ్స్ చేస్తున్నాను. వెయిటింగ్ ఫర్ ద స్పాన్సర్స్, సహకారుల కొరకు ఎదురు చూస్తూ ఆగుతున్నాము. దయచేసి గమనించండి. ఒక పర్యాయం ఏసే పరిష్కారం షెడ్యూల్ చెబుతాను, వినండి. ప్రతి రాత్రి 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం, ప్రతి రాత్రి 7 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో గాడ్ ఆఫ్ ద బైబిల్, ప్రతి రాత్రి 8:30 గంటలకు బైర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్, ప్రతి రాత్రి 9 గంటలకు ఏసీటీ లోకల్ టీవీలో యోహాను సువార్త, ప్రతి ఉదయం 11 గంటలకు ప్రేమ సాక్షిలో బైబిల్ ప్లేసెస్, ప్రతి ఉదయం 11:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ క్వశ్చన్స్ ఇన్ ద బైబిల్. ఇలా 6 కార్యక్రమాలు అనుదినం ఏలూరు నగరం బేస్డ్గా ప్రసారం అవుతున్నాయి. మరియు ఇతర ప్రాంతాల్లో కూడాను ఒక 6 ఛానల్స్ ద్వారా సువార్త జరుగుతుంది. దేవుని కృప అండి, దేవుని స్తుతిస్తున్నాము. ఈ ఛానల్స్లో వాక్యం అన్నింటికీ కూడా మోర్ దాన్ 2.5 lakhs per month ఎక్స్పెండిచర్ ఉన్నది. కావున మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ఈ దినం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబానికి ధన్యవాదాలు. చింతాటి కిషోర్ గారు, లలిత గారికి కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. కిషోర్ గారు, లతా గారు ఇచ్చిన సహకారమును బట్టి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుసుమాంజలిని, చిన్న బిడ్డను మీరు దీవించండి. ప్రభు, మీ చేతులకు ఈ కుటుంబాన్ని సమర్పిస్తున్నాము నాయన. మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము. ప్రోగ్రామ్స్ అన్నింటికీ కావలసిన సహాయాన్ని ఇవ్వండి. సృష్టికర్తమైన దేవుడవు, సమస్త నిర్వాహకుడు నీవే. నీ కార్యాలు అగమ్యగోచరాలు, వాటిని గ్రహించజాలం. కావున నీ కృపలో నీ కార్యాన్ని వర్ధల చేయండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను శుభవార్త 3వ అధ్యాయం చివరి వచనం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నది. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నది. ఇది చెబుతున్నాడు. మనకు సువార్తలలో గ్రేట్ కమిషన్, మహా ఆజ్ఞ, మత్తయి సువార్త చివరి భాగంలో, మార్కు సువార్త చివరి భాగంలో 16, 15, 16లలో చెప్పింది ఏమిటంటే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. యోహాను కూడా అదే చెబుతున్నాడు. నమ్మిన వానికి నిత్య జీవము, నమ్మని వానికి, విధేయత లేని వానికి ఉగ్రత, దైవ ఉగ్రత.
ఇది మనం ఆలోచన చేయాలి, నమ్మాలి. ఎవరిని నమ్మాలి? దేవుని కుమారుని నమ్మాలి. ఎందుకు నమ్మాలి? నమ్మితే ఏం జరుగుతుంది? దేవుని కుమారుని ఎందుకు నమ్మాలి అని అంటే, దేవుని కుమారుడు కరుణాధారంగా బయలుపరచబడ్డాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మాత్రమే ఎందుకు నమ్మాలనగా, మానవుని బదులు తన ప్రాణాన్ని పెట్టినవాడు ఆయన ఒక్కడే. ఆయన అంగీకరించకపోతే, ఆయన బలియాగాన్ని నీకు రైట్ సబ్స్టిట్యూట్గా నువ్వు స్వీకరించకపోతే, యు కాంట్ గెట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ సిన్స్. నీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. బికాజ్ హీ ఓన్లీ పెయిడ్ ప్రైస్ ఫార్ యువర్ సిన్ బిఫోర్ గాడ్. ఆయన ఒక్కడే నీ పాపానికి ప్రాయశ్చిత్తపు వెల చెల్లించినవాడు. కనుక ఆయన యందు మాత్రమే నీవు విశ్వాసం ఉంచాలి. అలా ఉంచితే నీకు నిత్య జీవం ఉన్నది. నీకు నిత్య జీవము ఉన్నది. యోహాను సువార్త 3:15-16 కూడా అదే చెప్పింది. లోకము ఆయన ద్వారా రక్షణ పొందుటకు ఆయనను దేవుడు పంపాడు. లోకం తీర్పు తీర్చబడటానికి కాదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందేటట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. God has sent his son, only son, begotten son, to save the lives of the people and to give them the eternal life. వారికి నిత్య జీవం ఇవ్వటానికి పంపాడు. నిత్య జీవం అంటే ద లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం అనంతరం దేవుడు పునరుత్థానము ద్వారా ఇవ్వబోయేటువంటి జీవితం. మరణించినప్పుడు మనము మన ఆత్మ విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. ప్రభు యొక్క రాకడలో మనలను ఆయన పునరుత్థానము చెందించి వెలుపటికి తెస్తారు, ఉనికికి తెస్తారు. ఆ తదుపరి మనం జీవించబోయే జీవితకాలం అంతా కూడాను ఆయనతో పాటు ఉంటాం మనం. అది నిత్య జీవం. ఆ నిత్య జీవం ఇప్పుడే విశ్వాసము ద్వారా మనం అందుకున్నాం. అందుకనే ఈ ఆనందం. అందుకే క్రైస్తవుడు ఒక్కడే భౌతిక మరణానికి భయపడ్డు సంతోషిస్తాడు. కృతజ్ఞతాస్తుతి జ్ఞాపకార్థ కూడిక పెట్టుకోగలిగేది క్రైస్తవుడే. ఒక మనిషి చనిపోయినప్పుడు కుటుంబం కృతజ్ఞతాస్తుతి జ్ఞాపకార్థ కూడిక, ఉట్టి సంస్మరణ కాదు క్రైస్తవుడు చేసేది. సంస్మరణ చేస్తూ దేవుని స్తుతిస్తాడు. ఎందుకంటే ఫర్ ద డెత్, ఫిజికల్ డెత్ ఆఫ్ ఎ పర్సన్, ఒక మనిషి యొక్క మరణాన్ని గురించి దేవుని స్తుతించగలగటం అనేది ఒక క్రైస్తవ్యంలోనే. మిగతా చోట ప్రలాపము విలాపమే, నిరీక్షణ లేదు. ఇక్కడైతే క్రీస్తు యేసునందు విశ్వాసము మూలముగా నిత్య జీవము కలిగిన వారముగా మనం ఇక్కడ ఉంటున్నాం. అదే మన ఆనందానికి కారణం. అదే ఈ లోకంలో ఏమీ మనకు లేకపోయినా కూడా మన ఆనందాన్ని చెరపలేకపోయటానికి కారణం ఏమిటంటే ఆయన యందలి విశ్వాసము ద్వారా కలిగిన నీతి, నిత్య జీవమే. యోహాను సువార్త 5:24 అంటాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణములోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. నా మాట విని నన్ను పంపిన తండ్రి అయిన దేవుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు.
అట్టివాడు మరణములోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దాటుతాడని కాదండి, దాటి ఉన్నాడు. ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. దాటాడు, ఉన్నాడు. ప్రజెంట్ టెన్స్లోనే చెబుతున్నాడు. ప్రస్తుతాన దాటే ఉన్నాడు. దాటబోతున్నాడు కాదు, దాటేసున్నాడు. హీ ఈజ్ ఆల్రెడీ సేవ్డ్ బై ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్ alone. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రాథమికమైనటువంటి సిద్ధాంతం. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. సిద్ధం చేస్తున్నాడు దేవుడు మనల్ని. అదే ఇక్కడ రాస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం చదువుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును, నా ప్రాణము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగవాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంచెదినమున నేను వానిని లేపుదును. ఇంగ్లీష్లో హూ ఎవర్ ఫీడ్స్ ఆన్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్స్ మై బ్లడ్ హ్యాస్ eternal life, and I will raise him up on the last day. పునరుత్థానంలో నేను అతన్ని లేపేస్తాను. అతడు తిరిగి సజీవుడు అవుతాడు. మృతుల్లో నుండి తిరిగి అతని ఉనికిలోనికి తీసుకొస్తానన్నాడు. ఆయన యందు విధేయత, ఆయన యందు విశ్వాసము, ఆయన యందు విధేయత, ఆయన యందు విశ్వాసము. రోమాపత్రిక మనము 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాసి ఉన్నది, చదువుకుందాం. యేసుక్రీస్తు నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు యేసు ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొంది ఉన్నాము. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను నిరూపించబడిన గనుక ఈయన నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులు కావలెను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ఆయనను దేవుని కుమారుడని రుజువు చేసిన గనుక ఆ కుమారుని యందు మీరు అందరూ కూడా విధేయత కనపరచవలెను. విధేయత కనపరచవలెను. ఈయన ద్వారా కృప కలిగినది. ఇది అర్థం చేసుకోవాలి. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు నిత్యము జీవించేవాడుగా ఉంటాడు. నో డెత్, నో ఇటర్నల్ డెత్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనంలో వ్రాసిన ఒక మాట నేను చదువుతాను. ప్రకటన 19:15. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వాని ఏలును. ఆయన సర్వాధికారి యొక్క దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి తొక్కును. ఉగ్రత రోమాపత్రికలో చెప్పినాడు. 4వ రోమాపత్రికలో చెబుతున్నాడు కదా, 2వ అధ్యాయం 8వ వచనంలో ఉగ్రత. ఆయన నామమునందు ఎవరు విశ్వాసముంచరు వారిపైన దేవుని ఉగ్రత. ప్రకటన 19:15లో చెబుతున్నాడు, తీక్షణమైన దేవుని ఉగ్రత అవిశ్వాసుల మీదకి వస్తుంది. రోమాపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకు
దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయి ప్రతి మనుషుని ఆత్మకును మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. కనుక విశ్వాసం ఉంచినటువంటి వాడు దీవించబడుతున్నాడు. విశ్వాసము లేనివాడు, దుర్నీతికి లోబడివాడు, సత్యమునకు లోబడినవాడు, భేదాలు పుట్టించువాడు దేవుని ఉగ్రత రౌద్రం కొరకు ఎదురు చూడాలి. దేవుని ఉగ్రత రౌద్రం వాడి మీద నిల్చుంటుంది. Who do not believe Christ and continue in sin will receive the wrath of God on their lives. వారి జీవితాల మీద ఉగ్రత వస్తుంది అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం చదువుతాను. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వము మీరు విసర్జించండి. దేవునికి విధేయులగుట, కుమారునికి విధేయుటగుట, కుమారుని యందు విశ్వాసం ఉండుట అంటే దాని లక్షణాలు ఇవి. మనము ప్రభువును నమ్మాము అన్నప్పుడు సమస్త ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, బూతులు, దుష్టత్వం విసర్జించాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం కూడా ఇదే రాశాడు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు అను వాటిని విసర్జించండి. ఎందుకు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు, మీ యందు క్రీస్తు యొక్క జీవము ప్రత్యక్షపరచబడి ఉన్నది, మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపడబోతున్నారు. కావున మీరు వీటి యందు జాగ్రత్తగా ఉండమన్నాడు. వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవునికి విధేయత చూపుట మన భాగ్యము. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాని యొక్క జీవితమున మార్పు కనపడనప్పుడు, వాడు ఆగ్రహము వేడనప్పుడు, దుష్టత్వము వేడనప్పుడు, కోపము, దూషణ వేడనప్పుడు వ్యత్యాసమేమున్నది సోదరుడా? కనుక విధేయుడైనటువంటి వాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు, నిత్య జీవము కలిగిన వాడు లోకమున ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఈ కోణం మీరు ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రభు అంటున్నాడు, మీరు ఒకరిని ఒకడు క్షమించండి, దేవుని చేత మీరు ఏర్పరచబడ్డారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లుగా మీరు జాలి మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం ధరించుకోండి. ఎవడైనా తనకు హాని చేసిన అనుకునేలా ఒకడినొకడు సహిస్తూ క్షమించుకోండి. ప్రభువునందు విశ్వాసం ఉంచి విధేయత చూపటం అంటే ఇది. ప్రభువునందు విశ్వాసం ఉంచి విధేయత చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే సాత్వికము, దీన మనసు, జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, దీర్ఘశాంతము ధరించుకొనుట, సహనము కలిగి ఉండుట. మీకు మాట చెప్పాలి, నేను రికార్డింగ్ చేస్తున్నాను ఈ ప్రసంగం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం అనగానే ఆడియో కట్ అయిపోయింది. అక్కడి నుంచి ఉట్టి పిక్చరే రికార్డ్ అయింది, ఆడియో రికార్డ్ అవ్వలేదు. ఇట్స్ ఎ సింప్లీ ఫాల్ట్ ఆఫ్ ద టెక్నీషియన్. సాధారణంగా అయితే కోపం రావాలి, వచ్చేస్తుంది కూడా. కానీ ఈ వచనం చెబుతున్నాను, మీరు కోపము విసర్జించుడి అన్నాను, ఆడియో కట్ అయింది. సమ్టైమ్స్ గాడ్ టీచెస్ మీ ఎ ప్రాక్టికల్ లెసన్. నేను ఆ వాక్యం అక్కడే ముగిచ్చా, ఖచ్చితంగా ఆ మాట అన్నాక ఆడియో ఎక్కలేదు. ఆ టెక్నీషియన్ వచ్చాడు, అన్న ఇక్కడి నుంచి ఆడియో ఎక్కలేదు అన్నాడు. వాడు రికార్డ్ చేస్తున్నప్పుడు దూరంగా నుంచున్నాడు, దగ్గరగా ఉండుంటే ఆ ప్రాబ్లం వెంటనే ఐడెంటిఫై చేసేవాడు. కొంతసేపు వాక్యం నడిచిన తర్వాత ఆడియో ఎక్కలేదన్నాడు వచ్చి.
కరెక్ట్గా నేను ఆ కోపం విసర్జించండి అనే పదం దగ్గర ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, దోషణ విసర్జించండి అన్న దాని దగ్గర ఉన్నాను. బూతులు విసర్జించండి అనే మాట దగ్గర ఉన్నాను. మామూలుగా అయితే అవన్నీ కూడా ఆగ్రహం, దోషణ, కోపం అన్నీ వచ్చేయాల. ఏం చేస్తున్నాను అని కోప్పడాల. కానీ ఆ మాట దగ్గర ప్రాక్టికల్గా టీచ్ చేశాడు. యామ్ ఐ ఏబుల్ టు ప్రాక్టీస్ దిస్? ప్రభు నాకు పరీక్ష పెట్టాడు అక్కడ. నేను అబ్బాయిని ఏం అనలేదు, ఎందుకంటే అది తప్పిదో చేశాడు. రైట్, నేను మళ్ళా వాక్యం చెప్పాల్సి వచ్చింది. ఆ వినపడని వాక్యం అంతా మళ్ళీ నేను ఎడిట్ చేసి మళ్ళీ నేను వాక్యం చెప్పాల్సి వచ్చింది. టెక్నికల్గా సిస్టమ్ అంతా రెగ్యులేట్ చేసి వాడికి థాట్ కూడా రాలేదు. అయినా సరే నేను దాన్ని రెక్టిఫై చేసి చెప్పాను వాక్యం. నేను మనవి చేస్తున్నాను, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ లైఫ్. క్రైస్తవ జీవితం మాటల జీవితం కాదు, చేతల జీవితం. అందుకనే విధేయత గురించి మాట్లాడాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవం చూడ్డు. నువ్వు విధేయత చూపటం అంటే క్రియ, విధేయత అంటే క్రియ. విశ్వాసం అంతరంగం, విధేయత బాహ్యం. విశ్వసించావు హృదయంలో, విధేయత చూపే బాహ్యంలో. కనుక విశ్వాసం హృదయంలో, బాహ్యంలో క్రియ రెండు కనెక్ట్ అయితేనే నువ్వు ఈ లోకంలో దేవుని బిడ్డవని తెలుస్తోంది, లేకపోతే తెలియదు. కనుక చెప్పాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు విధేయత చూపేవాడై ఉంటాడు, అటివాడు జీవాన్ని చూస్తాడు. విధేయత చూపనివాడు జీవాన్ని చూడడు. హూ డు నాట్ రిపెంట్ ఫర్ హిస్ సిన్ అండ్ చేంజ్ హిజ్ లైఫ్, హీ కెనాట్ సీ ద లైఫ్ ఆఫ్ గాడ్. అది నిజమైన పశ్చాత్తాపం కాదు, నిజమైన మారు మనసు కాదు. నువ్వెన్ని వేల ప్రసంగాలు చేయి, నువ్వెన్ని గుళ్ళు కట్టు, మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే పరలోకానికి పోలేవు. దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబట్టడానికి కావాల్సిన విశ్వాసం నీ యందు లేకపోతే నువ్వెంత రిలీజియస్ కార్యాలు చేసినా కూడా నువ్వు నిత్యరాజ్యానికి పోలేవు. నువ్వు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకోవాలి. అందుకని సమస్తము దేవుడు ఆయన చేతికి అప్పగించాడు. ఇక ఆయన ఇష్టమే, కుమారుని ఇష్టమే. ఒకళ్ళని రక్షించటం, రక్షించకపోవటం అనే కాన్సెప్ట్ అంతా ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ఆయనను ఎందరు అంగీకరించిరో వారికి మాత్రమే రక్షణ భాగ్యం. ఎందరు తృణీకరించిరో వారందరూ కూడా నిత్య నరకాగ్నికే పోతారు. ఈ సత్యం ప్రతి ఒక్కరూ కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నదని ప్రభువు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు ఆయన సత్యవంతుడని సాక్ష్యమిస్తూ ముద్ర వేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యము దేవుడు సత్యమని ముద్ర వేస్తున్నది. ఈ సమయంలో దేవుని వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరం కూడా ప్రభువుని అంగీకరించాలి. యేసుక్రీస్తును రక్షణాధారంగా, కృపాధారంగా దేవుడు మన కొరకు బయలుపరిచాడు. ఇది మనం అన్నడు మర్చిపోకూడదు. దేవుని యొద్దకు చేరటానికి ఒక మార్గాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పరిచాడు. ఒక్క మార్గమైనా ఏర్పరచబడింది. దేవునికి స్తోత్రం. ఈ మార్గము ద్వారానే మనం ప్రభు దగ్గరకు రావాలి. కొందరు బైబిల్ గ్రంథాన్ని తప్పులు వెతకటానికి చదువుతున్నారు. ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ లేకుండా చదువుతున్నారు. దాని చేత వారు అర్థాన్ని గ్రహించలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా ఎవరు కూడా తెలుసుకోలేరు. ఇదే మర్మం బైబిల్లో. కనుక క్రీస్తును రక్షకునిగా నువ్వు గుర్తెరగాలంటే యూ నీడ్ టు హ్యావ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యూ నీడ్ టు హ్యావ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఎవరికి సహాయంగా వస్తాడు అంటే ఎవరు నియమించబడ్డారు, ఎవరు ఏర్పరచబడ్డారో వారికే. ఇట్స్ ఆల్ బిలాంగ్స్ టు గాడ్. సాల్వేషన్ ఈజ్ ఆఫ్ గాడ్ అన్నారు. అందుకనే రక్షణ యెహోవాదే. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడవైతే నీవు రక్షించబడతావు.
తాను పంపిన తన కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. విశ్వసింపనివాడు నిత్య జీవము లేనివాడే, నరకాగ్నికి పోయేవాడే. ఉగ్రత వాని మీద నిలిచే ఉంటుంది. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. రోమాపత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దైవ ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది అన్నాడు. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 15వ వచనంలో గొర్రెపిల్ల యొక్క ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది అన్నాడు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారి పాపములు క్షమించబడి వారు నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. రేపటి వాక్య ధ్యానంలో 4వ అధ్యాయాన్ని నేను ప్రారంభిస్తాను. ఇప్పటికీ మనం యోహాను సువార్త 3 అధ్యాయాలు ముగించడానికి 6వ తారీఖున దీనిని నేను ప్రారంభించాను. సుమారుగా మనం ఒక 16 రోజులుగా 3 అధ్యాయాలు ధ్యానం చేశాము. ఈ యోహాను సువార్త 22 అధ్యాయాలు, వీటిని మనం కంప్లీట్ చేయటానికి మనకు చాలా సమయం పడుతుంది. 21 అధ్యాయం యోహాను సువార్తలో ముగింపుకు వీటిని కంప్లీట్ చేయటానికి ఎపిసోడ్ సహకారులు కావాలి. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు గన్ బజార్ నివాసితులు చింతాటి కిషోర్ గారు, లలిత్ గారు. కుమార్తెలు కుసుమాంజలి, అను సహకారం ఇస్తున్నారు. చింతాటి కిషోర్ గారు, లలిత్ గారు, కుసుమాంజలి, అను గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. వీరి కొరకు ప్రార్థిద్దాం. వీరిని స్ఫూర్తిగా తీసుకొని కొద్దిమంది అయినా ముందుకు వచ్చి సహకారం అందించమనవి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. సోదరుడు కిషోర్ గారు, లలిత్ గారు, అటువంటి కుసుమాంజలి, అను గారులను దీవించండి, ఆశీర్వదించండి. నూతన ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి. యోహాను సువార్త ధ్యానాలకు సహకారులను పంపండి. ప్రేమ సాక్షి కొరకు ప్రార్థిస్తున్నాము. ఆర్థిక లోటును పోడ్చండి, మా అవసరతలు తీర్చండి. మా రక్షకుడైన యేసు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.